శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు వ్యవహారాలు తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. శ్రీమాత్రే నమః. మార్చ్ 2026 మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉంది, రాశి ఫలితాలన్నీ కూడా మనం చూసుకోబోతున్నాం. మార్చ్ గ్రహస్థితి ముందు ఫస్ట్ చూద్దాం. గురు భగవానుడు 12వ స్థానంలో వ్యయం, విదేశీయ, ఆత్మచంద్ర మీద ఉన్నారు. శని భగవానుడు 10వ స్థానంలో ఉద్యోగం, కీర్తి. రాహు భగవానుడు 9వ స్థానం భాగ్యం, గురు కృపలో కూర్చున్నారు. కేతు 3వ స్థానంలో ధైర్యం, సోదరులతో ఉన్నారు. కుజుడు 1వ స్థానంలో జన్మరాశి, కోపం, శక్తి పెరుగుతుంది, జాగ్రత్త. సూర్యుడు మరియు బుధుడు 10 మరియు 11వ స్థానంలో ఉన్నారు, స్థానం మార్పు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. ఈ నెల మీకు 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి తొందరపాటు, మరొకటి జ్ఞానం. మీరు ఎంచుకునే దారి మీ భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ నెల వ్యాపారస్తులకి ఎలా ఉంది, ఫస్ట్ మనం వ్యాపారస్తులకి చూసుకుంటే మొదట 15 రోజులు చాలా స్లోగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తర్వాత అమావాస్య తర్వాత వేగంగా ఉంటుంది, భాగస్వామితో స్పష్టత ఉంటుంది. ఈ ఇండస్ట్రీస్ వాళ్ళకి కార్మికులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. యంత్ర సమస్యలు తాత్కాలికంగా ఉన్నా కూడా ఈ పవర్ ఫ్లక్సేషన్ కూడా ఉంటుంది, జాగ్రత్త పడాలి. తర్వాత ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకి రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ అవకాశాలు. మార్చి 18 తర్వాత మంచి ఆఫర్ వస్తుంది, జాబ్ ఆఫర్స్ చాలా వస్తున్నాయి. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పేషెన్స్ని లూజ్ అయ్యారంటే మీరు రాజీనామా చేయాల్సి వస్తుంటుంది, మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా గవర్నమెంట్ సెక్టార్లకు వచ్చేటప్పటికీ శని 10వ స్థానంలో భారీ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి ఆలస్యం, కానీ ఖచ్చితంగా వస్తుంది మే జూన్ తర్వాత. పై అధికారులతో వాదనలు వద్దు, గాసిప్స్ మాట్లాడకండి ఉద్యోగం చేసే చోట, ఇదొకటి చూసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ చేసేవారికి ఇంకా విదేశీ డీల్, ఇంటర్నేషనల్ డీల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏప్రిల్ తర్వాత. ఇప్పుడు ఈ నెల అన్ని తయారు చేసుకుని చూపించడం, మాట్లాడడం అవన్నీ చేయండి. పాత ఆస్తి ఒకటి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నాయి. షేర్ మార్కెట్ రిస్క్ తీసుకుంటే లాభం ఉంది. ఈ నెల మీరు రిస్క్ కూడా తీసుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి, లాభం తీసుకోవచ్చు. కానీ మార్చి 11, 14 జాగ్రత్త. డైలీ ట్రేడింగ్, ఇంట్రాడే మాత్రం చేయకండి, లాంగ్ టర్మ్లో చేయండి. ఇంకా గురు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువ వస్తాయి, దానివల్ల కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ శని 10వ స్థానంలో ఉండడం వల్ల స్థిరమైనటువంటి ఆదాయం ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు, ఖర్చు పెట్టినా ఆదాయానికి లోటు ఉండదు. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి, జూలై ఖర్చులు తగ్గించుకోవాలి. కాస్త యాక్టివిటీస్లో, ఈ అలవాట్లలో కూడా కొంచెం ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి. ఇంకా అప్పులు ఇవ్వకండి. ఇంకా కుటుంబ సభ్యుల దగ్గర కుజుడు జన్మరాశిలో ఉండడంలో కోపం పెరుగుతుంది, మాటల వల్ల సమస్యలు పెరుగుతుంది. చివరిలో కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అవ్వండి. ఇంకా ప్రేమ వల్ల రాహు ప్రభావం, దూర ప్రేమలు బలపడతాయి. ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదు. కుటుంబ సభ్యులు, తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగే అవకాశం ఉన్నాయి. పూజలు, హోమాదులు, కార్యక్రమాలు, గృహప్రవేశాలు, ఇవన్నీ అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా సోదరుల మధ్య, సోదరి మీకు సహాయం చేస్తారు. మీరు ఇల్లు కట్టుకున్నా, మీరు వ్యాపారం చేసినా, మీ ఇంట్లో వివాహమైనా వాళ్ళు మీకు ఆర్థికంగాను సామాజికంగాను సహాయపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యవసాయదారులకి వర్షం ఆలస్యంగా రావడం వల్ల కొత్త పంట ప్రయోగం మంచిది. పశువుల వైద్య ఖర్చు పెరుగుతుంది. ఇంకా కోర్టు వ్యవహారాలు ఉన్నాయి చూసారా, కేసు స్లోగా నత్తనడగ్గా ఉంటుంది. అవసరమైతే మనం మార్చుకుందామా, వేరే కోర్టుకు మార్చుకుందామా, లేదా కాంప్రమైజ్కి వెళ్తామా, ఇన్ని డిస్కషన్స్ వస్తాయి. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు కోర్టు ద్వారా వస్తుంది, మధ్యవర్తిత్వం వద్దు. ఇంకా విద్యార్థులకి తీసుకుంటే రోజు 20 నిమిషాల ధ్యానం చేయండి. ఐటీ మీడియా రంగంలో బాగా స్ట్రెస్ ఉంది,
జాగ్రత్త పడండి. విదేశీ విద్య యోగ బలంగా ఉంటుంది. పోటీ పరీక్షలో చాలా కఠినంగా చదివించాలి. ఇంకా ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ చదువు చదవండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇవన్నీ కూడా మంచి పరీక్షా సమయం. గట్టిగా చదవాలి విద్యార్థులు. మీరు చదివితేనే భావి భారతానికి మీరు ఒక ఉద్యమ చక్కగా నడిపించే వాళ్ళు మీరే ఉంటారు. గొప్పగా ఆర్థికమైనటువంటి బలాన్ని సేకరించేది మీ విద్యార్థులే. కాబట్టి జాగ్రత్త. ఆరోగ్యం పట్ల తలనొప్పి ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మార్చి 9, 16 మధ్యలో కాస్త ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్త పడాలి. అవసరమైతే ఒక డాక్టర్ని సంప్రదించి ఒక పరీక్ష చేసుకోవడం మంచిది. మంచిగా టోటల్ బాడీ చెకప్ చేసుకుంటే మంచిది. ఆందోళన బాగా పెరుగుతుంది, ఒక యాంగ్జైటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్త. ఈ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొత్తి కడుపులో నుంచి అసలు మూత్రనాళాల దగ్గర మంటగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. అధిక వేడి కూడా వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. మీరు చేయవలసినటువంటి ఒక ఫలితం ఏమంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీ ఇంటి ముందర పెట్టండి, లేదా మీ వ్యాపార స్థలంలో పెట్టండి, లేదా ఎక్కడైనా సమాజ సేవగా కూడా పెట్టండి. మసాలా ఐటమ్స్ కాస్త తక్కువగా తినండి. పొద్దున్న లేచి సూర్యోదయాత్ పూర్వం లేచి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా బాలార్క, ఆ బాలార్కుడి దగ్గర నిలబడి ఆ చెమట వచ్చేటట్టుగా ఆ యొక్క సూర్య నమస్కారాలు 12 ఫ్లెక్స్లను చేయండి. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏం చెప్పంటే ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు ఆలయాలు దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినండి, లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయేంత టైం లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాని నేను 3 సార్లు చెప్పండి. రాజా రామచంద్రస్వామి వారికి అనుగ్రహం పొందండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. పచ్చని వస్తువులు దానం ఇవ్వండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి వాటికన్నిటికీ దానం పెట్టండి. అదృష్ట సంఖ్య 5 మరియు 3. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట రంగు గ్రీన్, పచ్చ చాలా బాగా వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా చాలా ప్రయాణం వస్తుంది. మిథున రాశి వారికి మార్చి 26 మనసు మీద గెలిస్తే ప్రపంచం మీరే గెలుస్తారు. మీరు ఆలోచించి మాట్లాడితే మీ యొక్క నియంత్రణలో ఉంటారు. మీరు కోపంతో స్పందిస్తే మీరు నష్టపోతారు. బాగా గుర్తుపెట్టుకుని ఈ నెల ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపుగా నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మీ లోపాలు ఉన్న నిజమైన శక్తిని గుర్తించండి. బుధుని కృప మీకు జ్ఞానం పెరుగుతుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక పూలబాటగా మారుతుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్కి వాట్సాప్ చేయండి. అవసరం ఉంటే ఈ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు? తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప. రానున్న ఈ నెల ఫిబ్రవరి 28 అరుదైన గ్రహాల కూటమి. ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు రాబోతున్నాయి. ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి 8 సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6 గంటల 30 నిమిషాలకి ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు కనిపించనున్నాయి. అదొకటి అరుదైన కూటమి. అంటే బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురేనియస్, నెప్ట్యూన్. ఎలా చూడాలి దీన్ని అంటే పడమర పశ్చిమ దిశలో చూడాలి. సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6 గంటల 30 నిమిషాల మధ్య గమనిస్తుండడం మంచిది. ఇది కంటితో కనిపించేది శుక్ర, గురు, శని మాత్రం కనబడుతుండొచ్చు. కాస్త టెలిస్కోప్, బయోస్కోప్ అలాంటిది అవసరం ఉంటుంది ఆ యురేనియస్, నెప్ట్యూన్ యొక్క గ్రహాలను చూడాలంటే. ఆకాశం నిర్మలంగా మేఘాలు లేకుండా ఉంటేనే స్పష్టంగా కనిపిస్తుంది. నగర వెలుతురు తక్కువగా ఉంటే ప్రదేశం అయితే ఇంకా స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి గ్రహాలు వరుస అరుదుగా చూడవచ్చు. ఆకాశాన్ని ప్రేమించే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క గ్రహ కూటములన్నిటి కూడా రానున్నటువంటి ఉగాది ద్వాదశ రాశుల్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక విషయంతో మనము
ఈరోజు రాబోతున్న మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చాలామంది చూస్తున్నారు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్, అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్ ఇది కానీ చేస్తే మాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మాకు మంచి మంచి సబ్జెక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదొకటి. ఈ రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు, మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8:24 ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం, కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం, జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది, క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి, మీ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇంకా కన్యా రాశి వారికి సంబంధాల్లో పరీక్ష కాలం, భార్యాభర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, విశేషమైనటువంటి పండగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చ్ నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ, కాళిగా హోళికా దహనం, హోలీ యొక్క కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చి 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండగలు వాతావరణాన్ని కూడా.
రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే ఒక విశేషాన్ని చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండను ఏర్పాటు చేసి దాహార్తిగా ఈ యొక్క నీళ్ళ సర్వీస్ని కూడా చక్కగా చేయండి. అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాలని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.